31 మేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మే మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా ఈ యొక్క వీడియోను వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ 2026కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది? 2026 ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆసియా ఫుట్బాల్ కార్పొరేషన్ ఏఎఫ్సి ఇటీవల 2026 మరియు 2029 మహిళల ఆసియా కప్ యొక్క అతిథులను ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2026 సంవత్సరంలో ఆస్ట్రేలియా చేత నిర్వహించబడుతుంది మరియు 2029లో ఉజ్బెకిస్తాన్ చేత నిర్వహించబడుతుంది. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T12 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్ ఎవరు? ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T12 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్ ఎవరు? సిమ్రాన్ శర్మ. జపాన్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో సిమ్రాన్ శర్మ 24.95 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించినది. రెండు వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించారు? 2 వారాల్లోనే 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి మొదటి వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించారు? పూర్ణిమ శ్రేష్ఠ. నేపాల్కు చెందిన పర్వతకారులు ఫోటో జర్నలిస్ట్ అయిన పూర్ణిమ శ్రేష్ఠ 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఒకే సీజన్లో ఎవరైనా ఎవరెస్ట్ను 3 సార్లు అధిరోహించడం ఇదే తొలిసారి. 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలుగా ఎవరు నిలిచారు? 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి పురస్కారం అందుకున్న తొలి భారతీయురాలుగా ఎవరు నిలిచారు? అనసూయ సేన్ గుప్తా. ప్రతిష్టాత్మక 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో అన్సర్టెన్ రికార్డ్స్ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తాను ఉత్తమ నటిగా ప్రకటించారు. ద షేమ్లెస్ అనే హిందీ సినిమాలో అత్యుత్తమ నటనగాను ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. దీనిని బల్గేరియన్ దర్శకుడైన కన్స్టంటిన్ భోజనిన్ తెరకెక్కించారు. ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్రలో నిలిచారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్లను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి? ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్లను భారతదేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయనున్నది? కేరళ. అన్ని విభాగాలలో అవుట్సోర్సింగ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ ఇక్కడ ఆన్సర్ కేరళ అని చెప్పడం జరిగింది. కర్ణాటక ప్రోత్సహించడం మరియు తప్పనిసరి చేస్తూ కర్ణాటక విధానాన్ని అమలు చేసింది. ఈ చొరవ లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు శ్రామిక శక్తిలో మహిళలకు సాధికారిత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలలో మహిళలకు 33% ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్లను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయనున్నారు? ఆన్సర్ కర్ణాటక. భారతదేశంలో ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మక జీరో వ్యర్థాన్ని పొందింది? తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ లిప్ అవార్డును సాధించిన భారతదేశంలో మొదటి విమానాశ్రయంగా అవతరించింది. దీనిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గుర్తించింది. ఈ అంగీకారం పర్యావరణ బాధ్యతాయుతమైన పద్ధతుల పట్ల విమానాశ్రయం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. వరకట్న వివరాలు చెబితేనే మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేసే కొత్త రూల్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? వరకట్న వివరాలు చెబితేనే మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేసే కొత్త రూల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఉత్తరప్రదేశ్. యూపీలో వివాహ ధృవీకరణ పత్రం కోసం అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఇక నుంచి వరకట్న వివరాలు కూడా సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. యూపీలో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటి వరకు
పెళ్లి కార్డు, ఆధార్ కార్డ్, హై స్కూల్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండేది. తాజాగా ఇప్పుడు ఎంత కట్నం తీసుకున్నారో కూడా తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. భారత సైన్యానికి AK-203 అస్టాల్ రైఫల్స్ను ఏ దేశం నుంచి అందజేయబడ్డాయి? ఆన్సర్ రష్యా. AK-203 అస్టాల్ రైఫల్స్ను ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ నుండి భారత సైన్యానికి అందించారు. ఉక్రెయిన్లో యుద్ధం మరియు చెల్లింపుల సమస్యలో సహా పలు అంశాల కారణంగా గతంలో ఆలస్యం జరిగినప్పటికీ డెలివరీ, రక్షణ, స్వావలంబనల పురోగతిని సూచిస్తుంది మరియు భారతదేశం మరియు రష్యా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యాన్ని ఇది నొక్కి చెబుతుంది. 90 సంవత్సరాల వయసులో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఎడ్వర్డ్ హైట్. అమెరికా యొక్క మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థి అయిన ఎడ్వర్డ్ హైట్ 90 సంవత్సరాల వయసులో బ్లూ ఆరిజిన్ రాకెట్లో అంతరిక్షంలోకి ప్రయాణించిన చరిత్ర సృష్టించాడు. 60 సంవత్సరాల తర్వాత అతను నాసా యొక్క వ్యోమగామి కార్ప్ కోసం మొదటిగా పరిగణించబడ్డాడు. ఈ మైలురాయి అంతరిక్ష పరిశోధన మరియు జాతి చరిత్ర రెండింటిలోనూ ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఇది గుర్తించింది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా మరియు పాన్ మసాలాపై 1 సంవత్సరం పాటు నిషేధాన్ని విధించింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పొగాకు, నికోటిన్తో కూడిన గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం మే 24, 2024 నుండి 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఇటీవల ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఎప్పుడు పాటించారు? మే 28. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 28న జరుపుకుంటారు. వరల్డ్ హంగర్ డే అనేది ది హంగర్ ప్రాజెక్ట్ యొక్క చొరవ. ఇది మొదట 2011వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజల్లో నిశ్శబ్ద పోరాటం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆకలి దినోత్సవం వరల్డ్ హంగరీ డే 2024 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? థ్రివింగ్ మదర్స్, థ్రివింగ్ వరల్డ్, థ్రివింగ్ వరల్డ్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.